నమస్తే అండి. హ్యాపీ మార్నింగ్. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్. విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ. అమ్మ చెప్పమ్మా, ఈరోజు తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీదండి. మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉంటే మీ నెంబర్ ఒకవేళ బ్లాక్లో ఉంటే తీస్తారా తీయరా, లేకుంటే వాళ్ళు వస్తారా రారా, ఎన్ని రోజులకు వస్తారు, ఈ వీక్లో మీరు కలవబోతున్నారా లేదా అనేటువంటిది తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి, డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. ఇది తెలంగాణ స్టేట్, వనపర్తి డిస్టిక్, గన్పూర్ మండల్, రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన, నాగుల గుట్టపైన ఉన్నారండి వీళ్ళు. నేను వీడియో ముందు ఫొటోస్ అప్లోడ్ చేశాను, చూడండి తప్పకుండా. మీ సంకల్పం చెప్పుకొని నెరవేరితే అమ్మవారిని సందర్శించవచ్చండి మీరు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కొత్తగా చూసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి అమ్మా, చెప్పేది నేనైనా, పలికేది నేనైనా, పలికించేది నువ్వే తల్లి. వీళ్ళకి చూసే మా వ్యూవర్స్ ఎవరెవరు ఈ వీక్లో కలవబోతున్నారు, ఎవరెవరు ఫోన్లో అన్లాక్ చేసి ఏది లాక్ తీసి బ్లాక్ లిస్ట్లో నుంచి తీసి వాళ్ళు ఎవరెవరు మాట్లాడుకోబోతున్నారు చెప్పండి అమ్మా. అసలు మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏమనుకుంటున్నారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి వీడియోను ముందుకు తీసుకుపోతున్నటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. అమ్మవారి కృపా కటాక్షాలు మీ పైన ఎల్లవెల్లలా ఉండాలి. మీరు మీ పర్సన్స్ ఇంకా ఏవైనా కాని పనులు తొందరగా అయ్యి మీరు కంపల్సరీ మంచిగా ఉండాలి. ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలతోటి కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ ఎవరో మనసులో అనుకోండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. తప్పకుండా అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనము ఇంకా కార్డ్స్ తీద్దామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజిల్స్, చూసే మా వీవర్స్ ఎవరు మాట్లాడుకోబోతున్నారు, ఎవరు కలవబోతున్నారు చూడండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కరెక్ట్గా చెప్పండి. ద ఎంపరర్, క్వీన్ ఆఫ్ పెటికల్స్, ఫోర్ ఆఫ్ స్వార్డ్స్, ఏస్ ఆఫ్ వాండ్స్, Ace of Cups, Page of Wands, The World, King of Wands, Justice, Page of Pentacles, Eight of Pentacles, The Hierophant. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ అండి. మీ పర్సన్స్ మీరు ఈ వీక్లో అయితే కలవాలని ఉందండి. మీ మీద చాలా ప్రేమ ఉంది. వాళ్ళు మీ గురించి నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారండి. మీరు వాళ్ళకి కలలో పోవడం అయితే జరుగుతుందండి. నిద్రలేని రాత్రులు, అసలు మెలకువలో కానీ మీరే, కలలో కానీ మీరే, నిద్రకు పోయే ముందు మీరే, అసలు నిద్ర పట్టట్లేక కష్టంగా నిద్రపోవడానికి చాలా కష్టపడుతున్నారండి. అంటే ఆరోగ్యమైనటువంటి నిద్ర ఉంటే చురుకుగా ఉంటారండి. మీ ఆలోచనలతోటైతే వాళ్ళు ఆరోగ్యంగా లేరండి. అసలు మీ గురించి ఆలోచిస్తూ చాలా సఫర్ అవుతున్నారు. మీరు కలలో కూడా తనకి వెళ్తున్నారండి.
ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. అసలు మిమ్మల్ని చూడాలి అంటే ఇది అందరికి వస్తుందండి, అన్ని రిలేషన్స్కి వస్తుంది. మీరు వేరే వాళ్ళు చూస్తే ట్రాన్స్లేట్ చేసుకోండి. తల్లి కూతుర్లకు, తండ్రి కొడుకులకు, అన్నతమ్ముళ్ళకు కూడా వస్తుంది. ఆ అన్నదమ్ముళ్ళు కళలో రారా అండి, తల్లి కూతుర్లు రాదా, మా అమ్మ గుర్తొస్తుంది అని చెప్పేసి వెళ్ళరా, అట్లా ఇలా అయితే అనుకుంటా ఉన్నారండి. మీరైతే గుర్తుకొచ్చి వాళ్ళకి నిద్రలో అనంటే వాళ్ళు ఏదో రకంగా మీ గురించి కళలు సాడ్గా పడడము, లేకుంటే మీతో మాట్లాడుతున్నట్లు పడడము, ఇంతకు ముందుకు మీతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు, ఇట్లా గొడవలు పడుతున్న ఏదో ఒక రకంగా మొత్తం మీద అయితే ఈ కళల వల్ల వాళ్ళు సరిగా నిద్ర పట్టట్లేదండి. వాళ్ళకి చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు మీ గురించి వాళ్ళు. అసలు మీ దగ్గర మీ మీద అయితే ప్రేమ, చాలా ప్రేమ ఉందండి. అసలు చూడండి ఎలా చిగురిస్తుంది మీ మీద. అంటే ఏమీ చిగురు లేనిటువంటి మొక్కకు ఇట్లా నీళ్లు పోయంగానే చిగురు వస్తుంది చూడండి. అంటే మీ పేరు అనేటువంటి నీరు గుర్తొచ్చేసరికి ఆ మొక్కకి చిగురు ఎట్లా గుర్తొచ్చిందో మీ వాళ్ళకు కూడా ప్రేమ గుర్తొస్తుందండి. చాలా 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 ప్రేమ మీ మీద చిగురిస్తూ ఉంది వాళ్ళకి. చాలా మంచిగా అనుకుంటా ఉన్నారు. అసలు మీ పేరు అనగానే వాళ్ళ ఫేస్లో ఇలాంటి వైబ్రేషన్, స్మైల్ అలాంటిది రావడము, ఒక బాడీలో ఒక వైబ్రేషన్ అండి. ఇక చూడండి పొంగిపోతుంది అసలు బాడీలో, ఫేస్లో స్మైల్ కానీ, బాడీలో మంచి మూమెంట్ కానీ. అంటే మీ పేరు అనగానే ఇట్లా ఎంట్రుకలు నిక్క పొడుచుకొని ఇట్లా అంటే మితమైనటువంటి ప్రేమ ఉప్పొంగుతుంది అన్నట్లు మీరంటే. ఖచ్చితంగా ఇది రీడింగ్ అమ్మవారు చెప్పిస్తుంది, నేను చెప్తున్నానండి. మీరు ఎంతమంది హానెస్ట్గా చూస్తే వాళ్ళకి రిజనేట్ అవుతుందండి కంపల్సరీ. ఎందుకంటే ఈ టారో నేర్చుకోకతోలిగా నేను కూడా ఇలానే చూశానండి, నాకు వచ్చాయి రిజల్ట్స్, అందుకనే నేను నమ్మానండి. మీరు నమ్మితే మీకు కంపల్సరీ రిజల్ట్స్ తప్పకుండా వస్తాయండి. హానెస్ట్గా చూడాలి, చూడకుంటే అది మీరు ఎలా భావించి చూస్తే అలానే అవుతుందండి. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగో అసలు మేము ఎలా కలవాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటిదైతే మిమ్మల్ని కలవడానికైతే వాళ్ళు మార్గాలు అయితే చూస్తూ ఉన్నారండి. తప్పకుండా మేము కలిసి ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అయితే చూస్తున్నారు. అసలు వాళ్ళు చూస్తుంటే ఎంతమందిలో ఉన్నా కానీ మీరు గుర్తొచ్చే వరకు మీ పేరు విన్నా, మీలాంటి వ్యక్తులను చూసినా, మీలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళని చూసినా, అసలు మీకు ఇష్టమైన పాటలు వాళ్ళు విన్నా, మీకు ఇష్టమైన ఫుడ్ తిన్నా, అసలు ఇంక ఏదైనా సరే అండి మీలాంటి అంటే మీరంటే ఒక వైబ్రేషన్. ఇన్ని రోజులు వేరే వేరే సరేలే మస్తుగుంటారు నీలాగా, నువ్వు ఒక్కదానివే ఉన్నావా అంటే మీరు ఒక్కరే ఉన్నారా, ఇంకా ఎవరు లేరా ప్రపంచం మీద, మీలాంటి వాళ్ళు చాలామంది మస్తుగా ఉంటారు నాకు, నువ్వు కాకపోతే ఇంకొకరు అని మీ పర్సన్స్ అలా ఫీల్ అయిన వాళ్ళకి మీకు మీరు నచ్చినంత విధంగా తన మనసుకి ఎవ్వరు నచ్చలేరంట. వాళ్ళు అనుకుంటున్నారు ఇప్పుడు, అరే ఇన్ని రోజులు నేను అవును నా పర్సన్ని నేను నెగ్లెక్ట్ చేశాను, ఇన్ని రోజులు అయినప్పటికీ నా పర్సన్ మీద నాకు ఉండేటువంటి ప్రేమ, ఎఫెక్షన్ ఎలాంటివి తగ్గలేదు. ఇప్పటికీ తను గుర్తొస్తే ఆ ప్రేమ, అవి ఆ మూమెంట్స్ మరెవరితో ఆ ఫీలింగ్స్ రావట్లేదు. ఇన్ని రోజులు నేను ఎవరెవరితోటో ఈ ప్రేమనంతా ఎక్స్పెక్ట్ చేసినా కానీ వాళ్ళతోటి ఆ ఫీలింగ్స్ ఏదో ఫిదా సినిమాలనే ఉంది కదండి, ఆ ఎఫెక్షన్స్ వేరే వాళ్ళతోటి లేవంట. మీతో ఉన్నటువంటి అంటే మీరే అనని ఇప్పుడు జ్ఞానోదయం అయిందండి వాళ్ళకి. మీ మీద ప్రేమ ఇప్పుడు జ్ఞానోదయం అయ్యి అయితే మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే అర్జెంటుగా రావాలి, లేదు వెళ్ళాలి, వెళ్ళి చూడాలి అని చెప్పేసి నైట్ ఆఫ్ వాండ్స్ అండి మీ దగ్గరికి అయితే వాళ్ళు ఉన్నారండి రావడానికి. ఇంకో మీకు పెటికల్ ఆఫర్ తీసుకొని కూడా వస్తున్నారండి వాళ్ళు. మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని చాలా మంచిగా ప్రేమగా చూసుకున్నారంట. ఆ ప్రేమ కూడా గుర్తుకొస్తుంది. మీరు వాళ్ళని డబ్బుకి ఎప్పుడు ఏం అడిగినా డబ్బులు అయితే మీరు ఇచ్చేవాళ్ళంటండి కంపల్సరీ. మీతో డబ్బు ఉందని కూడా వాళ్ళు
చాలా అసలు మీరు ఏ లోటు లేకుండా ఒక తల్లి ప్రేమ తండ్రి ప్రేమ అడగక ముందుకు అమ్మ ఎలా అవసరాలు తెలుసుకొని ఇస్తుందో నాన్న ఎలా ఇస్తారో మీరు అలాంటి ప్రేమను చూపించారండి. అందుకనే వాళ్ళకి ఇంకా నేను ఉండలేను అసలు ఎంతమంది వెతికినా నా ఆత్మకి ఎవరికైనా ఆత్మీయులు వేరే ఉంటారండి. ఫ్రెండ్స్ మస్తుగా ఉంటారు. అది మనసుకు నచ్చినటువంటి ఆత్మీయులు వేరే ఉంటారండి. వాళ్ళకైతే మీ ప్రేమ చాలా చాలా గుర్తొస్తుంది. అసలు చూపించినటువంటి వాళ్ళకి ఆడ కాల్ అయితే నిలవట్లేదండి. నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళైతే మూవ్ ఆన్ అయ్యిండ్రండి. మీ దగ్గరికి రావాలి అని ఈ వీక్లో మాత్రం మీరు తప్పకుండా కలవబోతున్నారండి. మీరు చూపించినటువంటి మనీ ఇచ్చినటువంటి మనీ కానీ గౌరవం ప్రతి ఒక్కటి వాళ్ళకి గుర్తుకొస్తుందండి. వాళ్ళకి మీరిచ్చిన మనీ అంత గుర్తుకొస్తుందండి. మీరు ప్రతి అవసరానికి మనీ ఇచ్చారు, మనీ హెల్ప్ చేశారు వాళ్ళకి. అసలు ఇన్ని రోజులు నేను ఇప్పుడు వాళ్ళకి మనీ ప్రాబ్లమ్స్ కానీ ఎదురవుతుంటే మనీ కోసం వాళ్ళు కష్టపడుతూ ఉంటే అసలు నేను ఈ మనీ కోసం నాకు ఈ కష్టమే లేకుండా ఇచ్చేవాళ్ళు కదా, ఎందుకు ఇప్పుడు నేను ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పేసి అయితే వాళ్ళకి గుర్తొస్తుంది. మీరైతే మీ పర్సన్ అయితే మనీ మేకింగ్లో చాలా బిజీగా ఉన్నారండి. కంపల్సరీ వాళ్ళు వస్తారు. అదే మనీ మీరు హెల్ప్ చేసినటువంటి మనీ కొంత మనీ తీసుకొని వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉండి రావట్లేదంట, వస్తారండి కంపల్సరీ. అదే మనీ సంపాదించుకొని మీ దగ్గరికి రావాలి, మీకు న్యాయం చేయాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. జస్టిస్ మీకు న్యాయం చేయాలి, మీరు చూపించినటువంటి ప్రేమకి తను కూడా చూపించాలి. నేను ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అయితే వాళ్ళు నేను ఒక ఈగోయిస్టు షాడిస్టు పర్సన్స్ లాగా నేను వ్యవహరించాను, నేను ఇలా చేయడము కరెక్ట్ కాదు, నేను వెళ్ళాలి, నా ఈగో పక్కన పెట్టి నేనైతే వెళ్ళాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. తప్పనిసరిగా మీ దగ్గరికి అయితే వాళ్ళు రావడానికి వాళ్ళ ఈగోను ప్రక్కన పెట్టి వస్తున్నారని వాళ్ళు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఇంతకు ముందుకు ఉన్నారు. కానీ ఆ బౌండరీస్ని వదిలి మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి. నేను ఇట్లా గీసుకొని ఉంటే సరిపోదు, నేను ఒక షాడిజన్ లాగా నేను ఇంతే, నాకు తగ్గట్లు నువ్వు ఉంటే ఉండు లేకుంటే లేదు అని వెళ్ళిపోయింటారు కదా. అలాంటి వాళ్ళైతే అవన్నీ వదిలి మీ ప్రేమ గుర్తుకొచ్చి మీరు హెల్పింగ్ నేచరు, మీరు చూసినటువంటి ప్రేమ, మీరు హెల్ప్ చేసినటువంటి మనీ అసలు అన్నీ గుర్తుకొచ్చి వాళ్ళైతే మీ దగ్గరికి అర్జెంటుగా వస్తున్నారండి. ఇక చూడండి, నైట్ ఆఫ్ కింగ్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండి. ఇంకా నెక్స్ట్ కార్డ్ ఏడేమో వచ్చింది, ద ఫూల్ వచ్చిందండి. ద ఫూల్ వచ్చింది, ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది. ఇక చూడండి అండి, అన్ని పాజిటివ్ కార్డ్స్. ఈ వీక్లో అయితే కలవని వ్యక్తులు, మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తున్న వ్యక్తుల నుంచి ఫోన్ ఆర్ మెసేజ్ కానీ లేకుంటే ఈ ఫోన్ ఈ వీడియో చూసిన 24 అవర్స్లో ఈ వీక్ మొత్తానికి చూస్తున్నానండి నేను. కంపల్సరీ మీరు పాజిటివ్ థింకింగ్లో నా పర్సన్ నా దగ్గరికి వచ్చి మేము హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞత అనేటువంటి అఫర్మేషన్ తీసుకోండి. మీ పర్సన్ మీ మధ్యలో జరిగినటువంటి హ్యాపీనెస్ ఎలా గుర్తుకు చేసుకుంటున్నారో మీరు కూడా అలాంటివే గుర్తుకు చేసుకుంటూ ఉంటే ఈ వీక్ కాకుండా నెక్స్ట్ వీక్ మీ ఫ్రీక్వెన్సీ తనకి మ్యాచ్ కావాలి. మీరేం చేస్తున్నారు, నా పర్సన్ వెళ్ళిపోయారు, నన్ను వదిలి వెళ్ళిపోయారు, వేరే వాళ్ళతో ఉన్నారు, ఇంక పోరా ఇంక రారా అని చెప్పేసి బాధపడుతూ చూడొద్దు. వచ్చారు, నాతో ఉన్నారు, మేము హ్యాపీగా ఉన్నాము, పోయిన సంతోషాలన్నీ ఇప్పుడు హ్యాపీగా అనుభవిస్తున్నాము, ఇలా అనుకోవాలి. పాజిటివ్లో ఉంటే అది పాజిటివ్ జరుగుతుంది. మీ వైబ్రేషన్ పాజిటివ్ అంది వాళ్ళు రావడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళు రావడానికి ఉన్నారు, మీ ప్రేమ గుర్తొస్తుంది. మీరేం చేస్తున్నారు, నన్ను వదిలి ఎందుకు వెళ్ళారు, నన్ను వదిలి వెళ్ళినందుకు మీకు జరగాల్సిందే అని చెప్పేసి మీరు ఇంకా తిట్టేసి వాళ్ళని మీ కోపం చూపించేసరికి వాళ్ళు మీ దగ్గరికి రావడానికి చాలా భయపడుతూ బాధపడుతూ ఉన్నారండి. మీరు కూడా ప్రేమను చూపించండి, యాక్సెప్ట్ చేయండి.
కొన్ని ఫర్గివ్ చేసేయాలండి. సరే వాళ్ళ తప్పు వాళ్ళైతే రియలైజ్ అయ్యిండ్రు కదా, మీ దగ్గరికి రావాలి, మీరు చూపించినటువంటి ప్రేమ అన్నీ గుర్తించారు కదా, ఇప్పుడు మీరు అవన్నీ వదిలేయండి, యాక్సెప్ట్ చేసి హ్యాపీగా ఉండండి. వాళ్ళైతే వస్తారంట, మళ్ళీ ఇంకా మీ ఇష్టం అండి. నేనైతే చెప్పేది చెప్పాను, మీకు ఇష్టమైతే యాక్సెప్ట్ చేయండి, లేదంటే మీ ఈగో గానం ఇట్లే ఉంటే మీరు బౌండరీస్ గీసుకుంటే కన్నా ఇంకా చెప్పలేమండి. మళ్ళీ ఇద్దరు నిద్రలేని రాత్రులే గడపాల్సి వస్తుంటుంది. వాళ్ళు బౌండరీస్ దాటేసి రావాలి మీ దగ్గరికి అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యారు. మీరు ఒకవేళ మీరు బౌండరీస్ పెట్టుకొని బాగొచ్చినవులే, నేను యాక్సెప్ట్ చేయను నేను అని అంటే మళ్ళీ మీరు నిద్రలేని రాత్రులు జరిగిన సిచ్యువేషన్ గుర్తు చేసుకొని మీరు బాధపడతారు, మీ పర్సన్ బాధపడతారు. అందుకనే ఇవి ఉన్న చిన్న జీవితానికి ఇవన్నీ ఎందుకండి. సరే వాళ్ళే రియలైజ్ అయ్యారు కదా, మీరు కంపల్సరీ యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఎవరెవరు కలవబోతున్నారో ఖచ్చితంగా అయితే హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా కలవబోతారండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. చాలామందికి కనెక్ట్ అవుతున్నాయి అని చెప్పేసి రీడింగ్ తీసుకుంటున్నారండి. రీడింగ్ తీసుకొని మళ్ళీ సాడ్ కావద్దండి, సాడ్ నుంచి హ్యాపీగా కావాలి. ఒకవేళ వాళ్ళకి మనకి రాసిపెట్టి లేకుండా ఉంటే కాకుంటుంది, ఇది కాకుంటే ఇంకొకరు అన్నట్లు ఉండాలి. కానీ ఇంక ప్రపంచమంతా జీవితం అంతా వాళ్ళే అని చెప్పేసి ఒకటే అట్లా నిద్రలేని రాత్రులు ఏదో కట్టి పడేసినట్లు బందీగా ఉన్నట్లు అలా ఉండకండి అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. వెయిట్ అంట, కొంచెం వెయిట్ చేయండి. మీరు అనుకున్న పర్సన్స్ మీ లైఫ్లో లుక్ ఫర్ ఏ సైన్, వెయిట్ చేసి గమనిస్తూ ఉండండి. మీరు బాధపడుతున్నారు కదా, ఎంత బాధపడుతున్నారు కదా, అది నో అండి. గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఇంకా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుందండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందింది, నెక్స్ట్ ఇంకా మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందబోతుందండి. హెల్ప్ఫుల్ పీపుల్, మీరు కొంతమందికి హెల్ప్ చేస్తూ ఉండండి. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి. మీరు మౌనంగా కూర్చొని మెడిటేషన్లా అసలు అంతా తెలుస్తుందండి, మన లైఫ్ ఏంది అనేది ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు అంత పవర్ఫుల్ వ్యక్తుల్లాగా మీరు అవుతారండి. ఎస్, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి. యూనివర్స్ మీకు చెప్తుందండి, మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్, మీది మీకే తెలుస్తుందంట. నో నీడ్ టు వరీ అని చెప్తుంది. యువర్స్ రెడీ, మీరు మెడిటేషన్ చేయడానికి రెడీగా ఉండండి. ఒక కళ్ళు మూసుకొని గమనించండి, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి, అంతే అండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. తప్పకుండా కలుస్తారండి. హానెస్ట్గా ఇష్టపడిన మీరు, మీ పర్సన్, ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్న వాళ్ళు ఈ వీక్లో అయితే తప్పకుండా కలవబోతున్నారండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మనం లెటర్స్ కూడా తీద్దామండి. నేను కళ్ళు మూసుకొనే ఇలా అంటున్నాను, కళ్ళు మూసుకొనే తీస్తున్నాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఎవరెవరు కలవబోతున్నారో చెప్పండి. కే అండి, సి క్యూ ఎం ఏ ఈ జీ వి పి డబ్ల్యూ ఎల్ ఎస్ టి ఎన్ వై జే. మీరు కలవబోతున్నారండి. ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది, మీ లెటర్స్ లేనంత మాత్రాన కలవరు అని కాదండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఇదండి రీడింగ్. తప్పకుండా లైక్ చేయండి, పాజిటివ్లో ఉండండి, తప్పకుండా కలుస్తారండి. నేను మా పర్సన్ కలిసి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని. ఎప్పుడు మీరు పాజిటివ్ థాట్స్ రిలీజ్ చేస్తుంటే వాళ్ళ వరకు చేరి వాళ్ళు కూడా మీ దగ్గరికి రావడానికి
ఆస్కారం ఉంటుంది. అందుకే పదే పదే చెప్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. డోంట్ వరీ అండి, ప్లీజ్ అండి. ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. సర్వే జనో సుఖినో భవంతు.